పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మీయా గ్రంథము 19వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 32వ అధ్యాయం 27వ వాక్యం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు మాట్లాడుచున్నాడు ఇర్మీయా ద్వారా యోధా ప్రజలతో. ఏమని మాట్లాడుచున్నాడు? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చదువుచున్నాం. ఎందుకు దేవుడు ఈ మాట ఇర్మీయాతో ఇశ్రాయేలు ప్రజలకి, అంటే యోధా ప్రజలకి చెప్పమని చెప్పాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టానుసారంగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అలాంటి విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా బబులోను దేశానికి అప్పగిస్తానని చెప్పాడు. ఎవరికంటే బబులోను దేశానికి అప్పగిస్తాను, నెబుకద్నెజర్ రాజు వస్తాడు, అగ్ని వేసి మందిరం అంతా కాల్చేస్తాడు, మిమ్మల్ని అందరూ కూడా చెరగా తీసుకెళ్ళిపోతాడు, మళ్ళీ తర్వాత నేనే మిమ్మల్ని తీసుకొస్తాను అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా మాట వినలేదు కాబట్టి నేను మిమ్మల్ని చెరగా బానిసగా అప్పగిస్తాను, మరలా కొంతకాలమైన తర్వాత నేను మరలా మిమ్మల్ని తీసుకొని వస్తానని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని శిక్షించకుండా మనుషుల చేత శిక్షించాడు. దేవుడు శిక్షించలే వాళ్ళని, ఎందుకని యూదా గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. యూదా గోత్రం యెరూషలేములో ఇప్పుడు కూడా ఒరిజినల్ యూదులుగానే మరి కనపడుతూ ఉన్నారు. ఆ గోత్రం నశించిపోకుండా ఆ గోత్రాన్ని దేవుడు ఏర్పరచాడు కాబట్టి ఆ గోత్రం కొరకు దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేయకుండా వాళ్ళని శిక్షిస్తున్నాడు, మళ్ళా తీసుకుని వస్తున్నాడు, జాలి పడుతున్నాడు, కరుణిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మళ్ళా తప్పు చేస్తాడు, మళ్ళా శత్రువులకు అప్పగిస్తాడు, మళ్ళా శిక్షిస్తున్నాడు, మళ్ళా తీసుకొస్తాడు. కాబట్టి దేవుడు నశింపజేసేవాడు కానీ కాదు, దేవుడు ప్రేమాస్వరూపి. ఎవరంట? ఎన్ని తప్పులు చేసిన ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిచిపెట్టకుండా ఏం చేస్తాడంటే వాళ్ళందరూ శత్రువుల చేతకు అప్పగించి మరలా తీసుకొస్తాడు. ఇలా ఇర్మీయాకి దేవుడు చెప్పాడు, మీ రాజును కూడా నేను అప్పగిస్తాను, అప్పగించిన తర్వాత రాజును కూడా వాళ్ళు తీసుకొని పోతారు, ఆ తర్వాత నేను మరలా మిమ్మల్ని అందరూ కూడా నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాడు. కారణం ఏంటంటే 30వ వాక్యం చదవండి. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియ వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే చదువుచున్నాం. ఇశ్రాయేలు వారు యూదా వారు తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించు వచ్చుతున్నారు, తమ చేతుల క్రియల వలన నాకు కోపం పుట్టించున్నారు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎందుకు శత్రువుల చేతికి అప్పగించాడంటే వీళ్ళు చేసేది పాపము. ఏమంట? దేవుడికి ఇష్టం లేని చెడు కార్యాలే చేస్తున్నారు, చెడు క్రియలే చేతులతో చేస్తారు కాబట్టి దేవుడికి ఆ కార్యాలు నచ్చలేదు. ఎలాగైనా సరే వీళ్ళని ఆ పాపం నుంచి విడిపించాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే కల్దీలని బాబేలు వాళ్ళకి అప్పచెప్పాడు. బాబేలు గోపురం కట్టారు కదా, దాన్ని బబులోన్ అంటున్నాము. ఫస్ట్ దాని పేరు ఏంటంటే అక్కడ కల్దీలు. ఫస్ట్ దాని పేరు ఏంట? కల్దీలు తెలుసు. అబ్రాహాం ఏ దేశం నుంచి వచ్చాడు? కల్దీలే. అక్కడ కల్దీలు అంటారు. ఆ కల్దీలనే తర్వాత బాబేలు అని పెట్టారు. అక్కడ గోపురం కట్టి బాబేలు గోపురం పెట్టారు. దాని గోపురాన్ని పేరు ఏంటంట? బాబేలు అని పెట్టారు. ఆ తర్వాత దాన్ని ఏమన్నారు? బబులోన్ అన్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు? ఇరాక్ అంటున్నారు. ఏమంట? ఇరాక్ దేశం కూడా అది. ఇప్పుడు మీకు తెలుసో లేదో స్టోరీ అంతా అక్కడే జరిగింది. ఎక్కడ? ఏదైనా తోట దగ్గర జరిగింది స్టోరీ అంతా. ఫస్ట్ దేవుడు ఏదైనా తోటను చేసి 4 నదులు అక్కడ పంపించాడు, అంతా తడపమని చెప్పాడు. ఇదంతా జరిగింది ఎక్కడంటే ఇరాక్ నుంచి టర్కీ మధ్యలో ఉంది. ఏదైనా తోట ఇరాక్ నుంచి టర్కీ మధ్యలో ఉంది. అక్కడ ఈ 4 నదులు, ఒక నది నుంచి 4 శాఖలుగా వెళ్ళి అందులో 2 నదులు ఖాళీ అయిపోయినాయంట. నావో జలప్రళయం టైంలో మొత్తం కొట్టుకొని పోయింది, కానీ ఇంకా 2 నదులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఆ నదులు ఏమవుతుందంటే ఇప్పుడు ఎండిపోతుంది అంట. దేవుడు చెప్పిన ప్రవచనాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ ఏదైనా తోటలోనే దేవుడు మనిషిని చేశాడు. అక్కడి నుంచే ఏదైనా తోట నుంచి ఆదామును బయటికి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత మరలా అక్కడే వాళ్ళందరూ ఏం చేశారు? బాబేలు గోపురం కడతామని చెప్పేసి బాబులు తయారు చేశారు. దేవుడు ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళని చెప్పండి అక్కడి నుంచి దేవుడు
తరిమేశారు. ఇప్పుడు చూడండి, ఆదాము కాలంలో వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ పాపం చేయబట్టి దేవుడు ఏం చేశాడు, నోవాహు జలప్రదాన్ని నాశనం చేస్తే మళ్ళీ ఆ పడవ ఎక్కడ పోయింది, అల్లారాతి పర్వతం మీద పోయి కూర్చుంది. అది అక్కడే అది కూడా టర్కీ దగ్గరే, అది కూడా అక్కడే కూర్చుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళందరూ కలిసి అక్కడే బాబేలు గోపురం కట్టారు. మళ్ళీ దేవుడు అలా వద్దని చెప్పేసి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడని చెదరగొట్టాడు. కాబట్టి దేవుడు చూడండి అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు, ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చాడు. ఎక్కడికంట, ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుని పెట్టిన మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి ఒక్కరు గ్రహించాల్సి ఏంటంటే, ఏదైనా తోట దగ్గరే ఈ చరిత్ర అంతా జరిగింది. మరలా ఏదైనా తోట దగ్గరే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇరాక్ ఉంది. అక్కడ ఎవరిదంట, ఇరాకు టర్కీ 2 ఉన్నాయి. ఇప్పుడు 7 సంఘాలు ఉన్నాయి కదా, ఎఫెసీ సంఘము, స్వర్ణ సంఘం, ఇవన్నీ ఉన్నాయి కదా 7 సంఘాలు. 7 సంఘాల చరిత్ర కూడా అక్కడే జరుగుతుంది. ఎక్కడ, టర్కీ చుట్టూ ఉన్న 7 సంఘాలు కూడా ఆ 7 ఊర్లు ఎక్కడున్నాయంట, ఆ టర్కీ దగ్గరే ఉన్నాయన్నమాట. కాబట్టి టర్కీ దగ్గరికి ఈ యొక్క బబులోన్ దగ్గర, ఇరాక్ దగ్గరికి మధ్యలోనే ఇవన్నీ ఉన్నాయి. చరిత్ర అంతా ఎక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఎక్కడికి వెళ్తుంది, ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్తుంది. మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తుంది ఇది కూడా, మళ్ళీ అక్కడి నుంచే, ఎక్కడి నుంచి, ఇరాన్, అక్కడి నుంచి ఇజ్రాయెల్. ఇరాక్ పక్కన ఉండదు. ఫస్ట్ మనల్ని పరిపాలించే వాళ్ళు ఎవరు చెప్పండి, బబులోన్ దేశమే. ఎవరంట, కాబట్టి ఫస్ట్ రాజు ఎవరంట, బబులోన్ దేశమే మనల్ని పరిపాలించింది. ఆయన పేరు అమ్మోన్, ఆయన కుమారుడు. కాబట్టి వాళ్ళు పరిపాలించారు, బబులోన్ దేశం నుంచే పరిపాలన చేశారు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు, వాళ్ళే పరిపాలించారు, బబులోన్ దేశస్తులే కదా. కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఇరాక్ నుంచి కాకుండా ఇరాన్ నుంచి వెళ్తున్నారు. కానీ ఇరాక్ ఫస్ట్ మనం పరిపాలించింది ఎవరు, బబులోన్ దేశం. ప్రపంచం మొత్తం పరిపాలన చేసిన ఎవరంట, బబులోన్ దేశం, ఇరాక్ వాళ్ళు. ఆ తర్వాత పరిపాలన చేసిన ఎవరు, పారసికులు అంటే మాదీలు. వాళ్ళెవరు, ఇరాన్ వాళ్ళే ఈ దినాన్ని మన దగ్గరికి వచ్చారు. దాన్ని పర్షియన్ అంటారు. వాళ్ళు ఎవరంట, పర్షియన్ అంటారు. పర్షియన్స్ ఎవరు, బ్రాహ్మిన్స్ మన దేశానికి వచ్చింది వాళ్ళే. ఈ వేపలంతా ఎక్కడి నుంచి వచ్చారు, పర్షియన్స్ అంటే వీళ్ళే. ఎక్కడి నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు, ప్రపంచాన్ని ఏలుబడి చేసింది గ్రీకులు. ఎవరంట, గ్రీకులు ఏం చేస్తారంట, ఈ ప్రపంచం అంతా ఏలుబడి చేసి పక్కన ఉంటుంది ఇరాక్ దేశము, ఇరాన్ దేశము, ఆ తర్వాత గ్రీకు దేశము, ఆ తర్వాత ఇటు పక్క రోమ, అన్ని పక్కపక్కండి. ఒక రాజ్యాన్ని గెలిచి ఒక రాజ్యం నుంచి ఒకరు, ప్రపంచం అంతా ఈ 4 రాజ్యాలు కలిసి పరిపాలన చేసి, ఏ దేశాలు, బబులోన్ దేశము, పారసిక దేశము, గ్రీకు దేశము, రోమ వాళ్ళు, ఈ 4 జరిగినాయి. ఇప్పుడు మరలా కూడా ఎక్కడి నుంచి వస్తుంది యుద్ధం ఇశ్రాయేల్ ప్రజలకి, ఇరాన్ నుంచే వెళ్తారు. రేపు పొద్దున ఇరాన్ నుంచే ఇజ్రాయెల్ మీదకి ఎక్కడికి వెళ్తారంట, యుద్ధానికి పోతారు. కాబట్టి దేవుడు చూడండి ఈ చరిత్ర అంతా కూడా అక్కడే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క క్రియలన్నీ కూడా దేవుడికి నచ్చలేదు. నచ్చకపోవటం వలన వీళ్ళని ఎవరికి అప్పగించాడు, దేవుడు బబులోనీయులకి అప్పగించాడు. అయితే మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళకి అప్పగించినా సరే నేను మరలా మిమ్మల్ని తీసుకుని వస్తానని చెప్పేసి, నేను యెహోవాను, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన సంఘం పేరు ఏంటి, ఆల్మైటీ గాడ్. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని, ఇంగ్లీష్లో ఆల్మైటీ గాడ్ అని, తెలుగులో ఏమంటారు దాన్ని, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి దేవుడు ఒక శక్తివంతుడు, ఆయన ఏ కార్యం చేయగలడు, ఆయనకి అసాధ్యం అంటే ఏది కూడా లేదు. అందుకే చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడుతాడు. అందుకని మన జీవితంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు బానిసలకు పంపించగలిగేది ఆయనే, వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చేది కూడా ఆయన. రాజును కూడా తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఏం చేస్తారు, రాజును మళ్ళీ బయట పంపిస్తారు, తీసుకెళ్ళిపోమని చెప్పి. ఎవరు ఆజ్ఞ అది, దేవుని ఆజ్ఞ. ఎవరు ఆజ్ఞ అంట, మీకు తెలుసు కదా, ఒక యుద్ధం జరిగితే ఫస్ట్ ఎవరిని చంపుతారు, రాజుని చంపుతారు. కానీ దేవుడు చంపమల్లా, చూడండి తీసుకెళ్ళమని చెప్పాడు. తీసుకెళ్లారు, మళ్ళీ రాజు మళ్ళీ పంపించేశారు. ఎందుకు చెప్తాను ఇదంతా కూడా,
దేవుని పిల్లల మన అందరం కూడా దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడంటే మనలో చెడుతనం ఉన్నప్పుడు, మనలో తప్పుదాలు ఉన్నప్పుడు, మనలో పొరపాటునప్పుడు ఏదో ఒకటి వస్తుంది. వెంటనే మనం పరీక్షించుకోవాలి. ఏం చేయాలంటే వెంటనే మనం పరీక్షించుకో, ఎందుకు ఇది వచ్చింది, నేనేం తప్పు చేశాను, లేకుంటే నా పిల్లలు తప్పు చేశారా, నా భర్త తప్పు చేశారా, ఎవరి వల్ల ఈ శోధన వచ్చింది, ఎవరి వల్ల ఈ సాతాను మా ఇంట్లో వచ్చింది, ఎవరి వల్ల ఈ సమస్యలు మాకు వస్తున్నాయి అని చెప్పి మనం ప్రార్థన చేసి దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. బయలుపరచుడు మనం ఏం చేయాలి, దాని నుంచి మనం తప్పించుకుంటానికి మార్గం. బైబిల్ ఏముంది, శోధన కలగజేసేది దేవుడే, శోధన నుంచి తప్పించక మార్గం చూపించేది దేవుడే. కాబట్టి దేవుడు మనకు శోధన కలగజేస్తాడు, మళ్ళీ తప్పించిన మార్గం కూడా చూపిస్తాడు. అందుకని మన కుటుంబంలో ఏది సంభవించినా సరే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు ఈ పోరాటం వచ్చింది, ఎందుకు సాతాను మా కుటుంబంలో క్రియేట్ చేస్తానని చెప్పేసి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకని చదవండి 65వ కీర్తన 2వ వాక్యం చూడండి. 65వ కీర్తన 2వ వాక్యంలో ఒక చిన్న మాట చదవండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక కార్యం జరగాలంటే మనుషుల వల్ల అసాధ్యం, మా వల్ల కాదండి, మేము చేయలేమండి అంటారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమన్నాడు, ప్రార్థన ఆలకిస్తాడు. సర్వ శరీరం ఎక్కడికి వస్తాడంట, దేవుని దగ్గరికి వస్తాడు. అంటే శరీరము కలిగిన ప్రతి మనిషి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ప్రతి శరీరంలో దేవుని ఆత్మ ఉంది. కాబట్టి ప్రతి శరీరం కలిగిన మనిషికి దేవుడు ఎవరు, యెహోవా యేసుక్రీస్తు. కారణం ఏంటి, నీవు ఈ దినాన్న శరీరంలో జీవిస్తున్నావు అంటే కనుక ఆ ప్రాణం ఇచ్చింది ఎవరు, ఆత్మ, దేవుడు. కాబట్టి దేవుడు ఆత్మని, ఆ ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయనే మనకు దేవుడు. ఇవాళ యేసుప్రభు మనం నమ్ముకున్నాము, యేసుప్రభు విశ్వసించాము, రక్షణ పొందాము, మారుమనసు పొందాము, బాప్టిస్ట్ పొందాము. అలా కాదండి, అసలు నీకు జీవాన్ని ఇచ్చింది ఆయన, నిన్ను రూపించాలి, నిర్మించాలని ప్లాన్ చేసింది ఆయన, నీ కొరకు కల్వారిశిలో వచ్చి మరణించాలని చెప్పింది ఆయన. ఏదైనా తోటలో చెప్పాడు దేవుడు. ఏమన్నాడు, ఆయన వస్తాడు, నీ తల చిత్త కొడతాడని చెప్పేసి యేసుప్రభు వస్తాడని చెప్పి ఎప్పుడు ఉంది ప్రవచనం, ఆదికాండం 3:15 ఎప్పుడో ఉన్నది. ఎప్పుడో ముందుగానే ఎవరు ప్రవచించారు, మొదటి ప్రవక్త ఎవరు, యెహోవా. యెహోవానే ప్రవచించాడు, ఆయన వస్తాడు, నీ తల చిత్త కొడతాడు, నువ్వు ఆయన మడి మీద కొడతా అని చెప్పేసి యేసుప్రభు గురించి సాతానుతో ఎవరు ప్రవచించారు, దేవుడే ప్రవచించాడు కదా, దేవుడే ప్రవచించి చెప్పాడు. కాబట్టి యేసుప్రభు ఇలాగ అన్ని ప్లాన్ చేసుకుని ప్రతిదీ ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ గ్రంథం రాసి 2000 సంవత్సరాలు అవుతుంది మనకి. దేవుని మాటలు ఇచ్చి 2000 సంవత్సరాలు. మరి 2000 సంవత్సరాల క్రితమే రేపు జరగబోయేది మొత్తం చెప్పాడు ఆయన. చెప్పినంత జరుగుతుంది. అప్పుడు 666 ముద్ర వస్తుందని చెప్పాడు. అలాగే ఒక ఇనుము మనిషి ఏం చేస్తాడంట, మాట్లాడిద్ది, అధికారం ఇవ్వబడుద్ది, అన్ని చెప్పాడు. అని జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమన్నారు, రోబోనే మనిషి నడిపించదంట రేపు పొద్దున. దానికి ఉన్న జ్ఞానం ముందు మనిషి పనికిరాడంట, దాని శక్తి సామర్థ్యం మనిషి పనికిరాడంట. రేపు పొద్దున మనుషులు రోబోలకు బానిసలుగా ఉంటారంట. రోబోలకు బానిసగా ఉండి రోబోలు చెప్పటి వినాల్సి వస్తుందంట. మనిషి మెదడులో కూడా చిప్పు పెట్టేస్తే 666 మనిషి కూడా దాని కంట్రోల్ ఉంటాయంట. అది ఎలా చెప్తే అలా వింటారంట. అట్లాగా రాబోతుంది, రాబోయే కాలంలో అంత భయంకరంగా రాబోతుంది. ఇప్పుడు నెట్ కూడా ఈ ఫోన్కి ఇప్పుడు మన జియో అని, ఎయిర్టెల్ అని ఉన్నాయి కదా, నెక్స్ట్ అది కూడా తీసేస్తున్నారు. అంటే లింక్ స్టార్ లింక్ అని చెప్పి వస్తుంది. ఎలాన్ మాస్క్ పంపిస్తున్నాడు స్టార్ లింక్. ఇండియాలో 20 లక్షల మందికి అప్పుడు అనుమతి ఇవ్వమని చెప్పారండి ఇండియా వాళ్ళు. స్టార్ లింక్ అని వస్తుంది. అది కనుక మీ ఇంట్లో పెట్టుకుంటే, చిన్న బాక్స్, ఇంత బాక్స్ పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న అన్ని ఫోన్లకి ఫ్రీ, రీఛార్జ్ లేదు, ఇక వైఫై, టీవీ అన్ని ఫ్రీ, ఇక కరెంటుతో పని లేదు, డైరెక్ట్గా శాటిలైట్ నుంచి వచ్చింది. ఇంకా కరెంటు పోయినా నీకు నెట్ ఆగిపోదు, రాత్రి పగలు 24 గంటలు చూసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ పిచ్చి ఉన్న వాళ్ళు చూస్తారా, ఈ ఫోన్ పిచ్చి పడ్డ వాళ్ళకి ఇక నెట్ అయిపోదు. ఇక అది నెట్ అయిపోవాలంటే ఏమైపోవాలి, అక్కడ శాటిలైట్ పేలిపోవాలి. ఎందుకంటే శాటిలైట్కి అది ఆన్లో ఉంటుంది, ఇక్కడ ఆన్లో ఉంటుంది. ఇక దానికి నెట్తో పని లేదు. ఇంకోటి కనిపెట్టాను, నైజీరియా వాడు అనుకుంటా, ఫోన్ సిమ్ లేదు, దానికి సిమ్ లేదు కదా. ఇంకోటి ఏంటి తెలుసా మీకు, అసలు నెట్తో కూడా పని లేదు దానికి. FM రేడియో ఎట్లా వస్తుంది మనకి, ఎక్కడున్నా అలా వచ్చేస్తాంటే ఇంకా సిమ్తో కూడా పని లేదు. ఇంకా ఇప్పుడు ఆడ కనిపెట్టాడు ఇంకోటి. ఇప్పుడు అది వచ్చిందంటే ఈ ఎయిర్టెల్, జియోలు మొత్తం ఎగిరిపోతాయి గాల్లో.
రాబోయే కాలం ఎట్లా ఉందంటే సూపర్ పవర్ అని అదని ఇదని రకరకాలుగా దించుతున్నారు. ఎందుకంటే ఇదంతా మానవుడు చెడిపోవడానికే. ఇవన్నీ ఎప్పుడు రాసినాయి బైబిల్లో? 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పిన అన్నీ జరుగుతుంది. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఏం జరుగుతుందంట? జరుగుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందంట? బాబేల్ దగ్గర జరుగుతుంది. అంత స్టోరీ అంత ఎక్కడ జరుగుతుందంట? బైబిల్ దగ్గర జరుగుతూ ఉంది. అందుకని దేవుని బట్టి మనము సర్వ శరీరులు కూడా ఎక్కడికి రావాలి? మనం ప్రార్థన చేయడానికి దేవుని దగ్గర రావాలి. నీకు ఏ కష్టం వచ్చినా, శరీరం కలిగిన ప్రతి మనిషి కూడా పరిగెత్తుకుని ఎవరి దగ్గర రావాలి? దేవుని ఎద్దుకు రావాలి. మనుషులు ఎద్దుకు వెళ్తే వాళ్ళు ఏమంటారు? మేము సహాయం చేయలేమండి. ఇప్పుడు ఒక మనిషి మన ఇంటికి వచ్చి 10,000 అడుగుతాడు, ఏమంటాం మనం? సరే, ప్రేమ, అభిమానం, గౌరవం, నమ్మకం ఉంటే ఇస్తాం. మళ్ళీ వచ్చి అడిగితే ఏమంటాం? మొన్న ఏదో ఆపదండి ఇచ్చాం, పద్దాకా ఎక్కడి నుంచి ఇస్తాం, అడగ మాకు మేమే ఇబ్బంది ఉన్నాం అంటాం. కానీ దేవుడైతే ఎన్నిసార్లు ప్రార్థన చేసి అడిగినా ఇస్తాడా లేదంటాడా? చెప్పండి, ఇస్తాడా లేదంటాడా? తప్పకుండా ఇస్తాడు. అందుకని మనము శరీరము కలిగిన ప్రతి ఒక్క మనిషి కూడా దేవునికి అసాధ్యమైనది లేదని చెప్తున్నాడు. కింద ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం చదవమా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం 18వ వాక్యం చదువు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయివాడవు. ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు యెహోవాను పేరు ఊహించిన వాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశం సృజించినవి, నీకు అసాధ్యమైన ఏది లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు చూడండి, భూమిని ఆకాశాన్ని కలుగునగాక అంటే కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డ మనము దైవ సన్నిధిలో ఈ యొక్క సత్యాన్ని చదువుచున్నాం. భూమి ఆకాశం అంతా కూడా కలుగునుగాక అని ఒక్క మాట చెప్తేనే కలిగింది. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? చెప్పండి. అందుకని ఆది కాండంలో మనం చదివితే మన శారమ్మ తల్లితో దేవుడు ఒక మాట చెప్పాడు. శారమ్మ తల్లి కూడా దేవుడు చేసే కార్యాన్ని నమ్మలేకపోయింది. నమ్మలేనప్పుడు ఏం చేశాడంటే దేవుడు మాట్లాడాడు శారమ్మతో. ఆది కాండం 18వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. 13-14. శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగనెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంట, అబ్రహాముతో మాట్లాడి అబ్రహాము నీకు ఏం కావాలని అడిగాడు. ఆ తర్వాత అబ్రహాంకి దేవుడు ఏం చేస్తాడంటే పిల్లలు ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి ఒకసారి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అన్నీ ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము అన్నాడు, ఎందుకయ్యా నాకు అన్నీ ఇచ్చేది? పిల్లలు లేరు కదా నాకు, నువ్వేమి ఇచ్చి నాకేం ప్రయోజనం? ఆది కాండం 15వ అధ్యాయం చదవమ్మా. ఆది కాండం 15వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువు, అక్కడ ఉంది ఆ విషయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. ఇక్కడ దేవుడు వచ్చి అబ్రాముతో మాట్లాడాడు. దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడి నీ యొక్క కేడుము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పి దేవుడు చెప్పాడు. అబ్రహాము వెంటనే ఏమన్నాడు? అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి? నేను సంతానం లేని వాడిని పోవచ్చున్నాను కదా. నా యొక్క యజమానుడు ఎవరంట? ఎలియాజరే కదా నా ఇంటికి ఆస్తికర్త, పెద్ద దాసుడే కదా అంటున్నాడు. అంటే ఇక్కడ పిల్లలు లేరు కదా, నువ్వు డబ్బు ఇచ్చి, బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, ఇల్లు ఇచ్చి, గొర్రెలు ఇచ్చి, పశువులు ఇచ్చి, మేకలు ఇచ్చి దాన్ని అనుభవించేవాడు లేడు కదా, ఎందుకు నాకు కేడము, అభివృద్ధి అన్నీ ఎందుకు అన్నాడు అబ్రహాం. అది మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు దేవుడు వచ్చాడు అబ్రహాం దగ్గరికి. ఎప్పుడు వచ్చాడంట? అబ్రహాం ముందుగానే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వెంటనే దేవుడు నీకు ఇచ్చేస్తానని చెప్పలేదు.
కానీ తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన పెట్టిన మంచి ఆహారాన్ని తిని అబ్రహాముని శారాన్ని దీవించి ఆయన వెళ్తున్న సమయంలో ఈయన చేసిన వాగ్దానము ఎవరికి నవ్వు వచ్చిందంట? శారముకి. నాకేమో 90 సంవత్సరాలు, ఆయనకేమో 100 సంవత్సరాలు. ఇప్పుడు మేము ముసలైపోయాం, వృద్ధాప్యంలో ఉన్నాం, కాబట్టి పిల్లలకనే అవకాశం నాకు లేదు, కాబట్టి ఈ వయసులో నేను పిల్లలకి అంటానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈయన వింటున్నాడు, భలే ఉందలే అని చెప్పి ఆమె ఏం చేసింట, నవ్వుతుంది. అప్పుడు ఇలాంటి గోడలు లేవు, గుడారం అంటారు. గుడారం అంటే ఒక పట్ట వేసి కప్పుతారు, ఇట్లాగా కర్రలు వేసి ఒక పట్ట వేసి, అదే గుడారం అంటారు అన్నమాట. అప్పుడు వినపడుద్ది మాట, ఆటోమేటిక్గా అటుపక్కల వాళ్ళకి ఇటు పక్క వినపడుతుంది, ఎంత పల్సడి పట్టనే కాబట్టి. అది ఆమె వినింది. విన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నవ్వుకుంటా ఉంది. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? శారా నేను బలం ఉడికిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖము కలిగిన నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంది. అంటే బయటికి కాదంట, తన లోపల నవ్వుకుంది. అంటే అది ఎవరు తెలుస్తున్నది? దేవుడు తెలుసు. బయటికి నవ్వలా, హిహిహి అని పళ్ళు బయట పెట్టి నవ్వలా. ఎక్కడ నవ్విందంట? లోపల నవ్వుకుంది. ఎట్లా నవ్వుకుందంట? లోపల నవ్వుకుంది. ముసి నవ్వులు అంటారు కదా, లోపల మూతి ముడుసుకు ఏం చేస్తాడు, ముసిగా నవ్వుకొని ఉంటారు. అట్లా ఆమె ఏం చేద్దంటే నవ్వుకుందండి. ఏంటి ఇది, ఆయన చెప్తున్నాడు ఇది సాధ్యం కాదు కదా ఈ వయసులో అని చెప్పేసి ఆమె నవ్వుకుంది. అప్పుడు 13వ వాక్యంలో అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించదునా అని శారా నవ్వనేలా, ఈ వయసులోనే ఎలా కంటానని చెప్పేసి శారా ఎందుకు నవ్వుతుంది అని వెంటనే శారాతో మాట్లాడి, ఇప్పుడు ఎవరితో ఆపేశాడు? అబ్రహాంతో మాట్లాడి టాపిక్ ఆపేశాడు. ఎందుకంటే అబ్రహాం నమ్ముతున్నాడు కానీ ఎవరు నమ్మట్లేదు? శారము నమ్మట్లా. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మళ్ళీ శారము దగ్గరికి పోయి శారముతో మాట్లాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాయికి కుమారుడు కలిగినను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితో అని చెప్పింది. ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు భయపడిపోయాను, అమ్మో దేవుడు సీరియస్గా మాట్లాడతాడు. వచ్చే సంవత్సరమే నీకు ఈ సమయానికి నీకు మగబిడ్డ కుమారుడు పుడతా అని చెప్తాడు. దేవుడు చాలా కోపం వచ్చాయని చెప్పేసి ఆమె ఏమొచ్చింది? భయపడిపోయి నేను నవ్వాలని చెప్పి అబద్ధం ఆడుతుంది. చూడండి ఎక్కడ అప్పుడే ఎవరు అబద్ధం ఆడుతున్నారు? శారమ్మ అబద్ధం ఆడుతుంది, నవ్వింది. మరి ఇప్పుడు ఏమంటుంది? నేను నవ్వలే అని చెప్పి ఎవరి దగ్గర చెప్తుంది? దేవుని దగ్గర చెప్తుంది. ఈ దినాల్లో చాలా మంది ఏంటంటే దేవుడికి తెలియదులే, ఆయన కళ్ళు లేవులే, ఆయన చెవులు లేవులే, ఆయన ఎక్కడో దూరం ఉన్నాడులే అని అనుకుంటాం మనం. కానీ ప్రతీది కూడా దేవుడికే తెలుసు. ప్రతి ఒక్కటి కూడా మనం చూచుట, నుంచుంట, నడుచుట, లేచుట, పండుకుంట అన్నీ కూడా దేవుడికే తెలుసు. కాబట్టి శారా వచ్చి ఇంకొక అబద్ధం ఆడింది. అవసరమా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే దేవుడికి భయపడి అబద్ధం ఆడింది. ఏంటంటే మరి ఆయన అట్లా నిజంగా చెప్తున్నాడు, కానీ మరి నేనేమో నవ్వేశాను, కానీ మళ్ళీ నవ్వారని చెప్తే మళ్ళీ అవమానం ఉంటుందేమని ఆమె నవ్వలేని చెప్పింది. లేదు నువ్వు నవ్వావని చెప్పేసి ఆ దేవుడు చెప్పినాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి పదాన్ని ఎందుకు వాడాడు అంటే మీకు అసాధ్యమే కానీ నాకు సాధ్యం. మనుషులుగా అసాధ్యం, మీ వల్ల అయితే కాదు కానీ నా వల్ల అయ్యిద్ది అన్నాడు. అందుకనే చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26 వాక్యం చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26 వాక్యం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? 24వ వాక్యంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెచ్చములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నానని. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలని చెప్పాడు. అంటే ఇజ్రాయెల్ దేశంలో మెయిన్ గేట్ ఉంటుంది, పెద్ద గేటు. చూడండి చుట్టూ ప్రాకారం ఉంటుంది, దేశానికి పెద్ద గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ కాకుండా మనుషులు నడిచేంత ఒక చిన్న గేట్ ఉంటుంది అనమాట. దానికి మనిషి మాత్రం పట్టగలుగుతాడు, మనిషి మాత్రం ఆ బెజ్జంలోంచి దూరి వెళ్ళగలడు. దాని పేరు సూది బెజ్జం అని పెట్టారు. వాళ్ళు ఏం పెట్టారంట? ఆ దారి పేరు ఏమంట? సూది బెజ్జం అని పెట్టారు. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, ఇలాగ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, నిత్య జీవం పొందాలని చెప్పి ధనవంతులు వచ్చాడు, అన్నీ వదిలేరు అంటే వదలనన్నాడు. కాబట్టి ఇలాంటి వారికంటే కూడా ఒంటే సూది బెజ్జం దూట సులభమని చెప్పాడు. ఏ సూది బెజ్జం? మనం బట్టలు కుట్టిన సూది కాదు,
అక్కడ మెయిన్ గేట్ కాకుండా ఏముంటుందంట, ఇంకో సన్న గేట్ లాగా ఉంటుంది, అది మనిషి మాత్రమే ప్రవేశించగలరు. కానీ ఆ బెచ్చం గురించి చెప్పాడు. అయితే ఇక్కడ శిష్యులు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు అన్నాడు 26వ వాక్యంలో, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పండి, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఎన్నో విషయాల్లో మనము సాధ్యము కాదని చెప్పేసి మనల్ని మనం చేతగాని స్థితిలో కనబడతాం, కానీ దేవుడికి మాత్రము సాధ్యమే. ఎవరు సాధ్యం అంట? దేవుడికి మాత్రము సాధ్యం. ఏది చేయాలన్నా ఆయన చేయగలడు. ఆయన సృష్టికర్త, సృష్టించగలడు, అప్పటికప్పుడు కలగ చేయగలడు, అప్పటికప్పుడు దాన్ని నెరవేర్చగలడు. కానీ మనుషులు అలా కాదు. దేవునికైతే అసాధ్యం అంటూ ఏది కూడా ఉండనే ఉండదు. మన జీవితంలో ఎన్నో కార్యాలు జరగాలని ఉండొచ్చు, అయితే ఆ కార్యాలను కూడా మన వల్ల కాకపోవచ్చు, కానీ దేవుని వల్ల మాత్రం నిశ్చయముగా అవుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యం చదవండి, 23. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇక్కడ 22లో, అది వాని నాశనం చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి. యేసు ప్రభువు దగ్గరికి రాకముందు శిష్యుల దగ్గరికి వెళ్ళి, నా కుమారుడికి దెయ్యం పట్టింది, నీళ్ళలోనూ అగ్గిలో పడిపోతాడు, పడ్డాక వాళ్ళు ప్రార్థన చేసి బాగు చేయమంటే వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అయితే మాకు సహాయం చేయి అని ఎవరిని అడిగారు? వెళ్ళి యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు అంటున్నాడు ఆయన 23లో ఏమన్నాడు? అందుకు యేసు, నమ్మటం నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి అన్ని సాధ్యమే. వెంటనే పిలిచి ఆ పిల్లవాడిని, దెయ్యాన్ని వదిలించాడు, వెంటనే అక్కడికి పంపించేశాడు. అందుకని మన జీవితంలో చాలా విషయాలు మనకు అసాధ్యమైనప్పుడు ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గర రావాలి. మనకు సాధ్యమైన కార్యాలు మనం చేసుకోవాలి. ఏంటి, మనకు సాధ్యమైన కార్యం మనం చేసుకొని అసాధ్యమైన కార్యం ఎక్కడ రావాలి? దేవుని దగ్గరికి మనము రావాలి. అందుకనే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే, దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు, దేవుడికి సమస్తం కూడా సాధ్యమే. అందుకనే దేవుని దగ్గర మన అవిశ్వాసాన్ని చూపించవచ్చా? దేవుని దగ్గర అవిశ్వాసాన్ని చూపించవచ్చా? చూపించకూడదు. దేవుడు ఒక మాట చెప్తే జరిగిద్ది. 33వ కీర్తన 9వ వాక్యం మనం చదివితే దేవుడికి అసాధ్యం అంటే ఏది ఉండదు. 33వ కీర్తన 9వ వాక్యం చూడండి. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. చూసారా, ఆయన మాట సెలవివ్వగానే ఆ ప్రకారంగానే జరిగింది, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిన. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. ఒక మాట ఆయన సెలవు ఇచ్చాడంటే కనుక దాని ప్రకారం జరిగిపోద్ది, ఆయన ఆజ్ఞాపించాడంటే కనుక ఆ కార్యము స్థిరపడుతుంది. అందుకని మనం ఎన్నో సందర్భాల్లో మనం చేతగాని వారికి కనపడుతుంటాం, మన వల్ల కావట్లేదు, మనం ప్రార్థన చేసి విసిగిపోయినాం, ఉపవాసం ఉండి విసిగిపోయినాం, కన్నీళ్ళు కాచి విసిగిపోయినాం, చర్చికి పోయి విసిగిపోయినాం, ఏంటి ఇలాగా అన్ని విషయాల్లో దేవుడితో ఉన్నాము, కానీ ఈ దినాలు మేమేమైపోయాం? విసిగిపోయాం అనుకున్నారు. కానీ దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి ప్రతిది కూడా దేవుడు చూస్తాడు. మన జీవితం కూడా మంచి క్రియలు ఉంటే దేవుడు సంతోషిస్తాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటిను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. ఇక్కడ ఈ మాట ఎందుకు రాస్తారంటే, జెరుబ్బాబెలు ఏం చేస్తాడంటే మందిరాన్ని కట్టుతున్నాడు. ఏం కడుతున్నాడంట? జెరుబ్బాబెలు ఏం చేస్తాడంట? మందిరాన్ని కట్టుతున్నారు. మొదటి మందిరం ఏది ఇశ్రాయేలు ప్రజలకు చెప్పండి మీరు? మొదటి మందిరం ప్రత్యక్ష గుడారం. ఏ గుడారం అంట? ప్రత్యక్ష గుడారం. వాళ్ళు మొట్టమొదటిగా మందిరంగా నిర్మించుకున్నారు. అది అరణ్యంలో సంఘం అంటారు దాన్ని. ఏమంటారంట? అరణ్యంలో సంఘం. ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి? ఫస్ట్ అరణ్యంలో ఎక్కడున్నా సరే దాన్ని వేసుకోవటం, మళ్ళీ మేఘం లేక మళ్ళీ తీసుకెళ్ళిపోవటం, మళ్ళీ వేసుకోవటం, మళ్ళీ తీసుకు 5 సంవత్సరాలు అడిచారు. అట్లా 47 సంవత్సరాలు అడిచారు. వాళ్ళకి ఏ సంఘం? అది మొట్టమొదటిగా అరణ్యంలో సంఘం అని రాసింది బైబిల్. ఏ సంఘం అంట? అరణ్యంలో సంఘం. కానీ ఈ అరణ్యంలో సంఘం అంతా ఏంటంటే బిగించేది అప్పటికప్పుడు మళ్ళీ ఓడ తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత స్థిరమైన మందిరం ఎవరు కట్టారు? సొలొమోను గారు కట్టించాడు. దావీదు కడతా అన్నాడు.
దావీదు కడతని చెప్పి బంగారం వెండి అన్ని రెడీ చేస్తే నువ్వు కట్టదునైనా నీ రక్తం ఒలిచిన చేతులు కాబట్టి నువ్వు కట్టకూడదు, నీ కుమారుని నేను ఏర్పరచుకుంటాను, అతకాలం సమాధానం ఇస్తాను, అప్పుడు నేను కట్టించుకుంటా అని చెప్పేసి దేవుడు ప్లాన్ ప్రకారం ఏం చేశాడు, సొలొమోను ద్వారా ఏం చేస్తాడంటే ఆ ప్లాన్ అంతా ఇచ్చి ఇలా 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 కట్టాలని చెప్పేసి కట్టించుకున్నాడు. ఆ సొలొమోను యొక్క దేవాలయాన్ని ఎవరు పడేశారు? ఇందాక చదివాం కదా ఇర్మీయాలో, బబులోను దేశం యొక్క నెబుకద్నెజరు రాజు వచ్చి దాన్ని కాల్చి బూడి చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 70 సంవత్సరాలకి మందిని వాళ్ళకి లేదు బబులోను చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా వచ్చేటప్పటికి ఏమైపోయిందంట, పెద్ద పెద్ద చెట్లు వచ్చేసి మొత్తం అడవిలాగా మారిపోయింది ఊరు ఇల్లులు అన్నీ. అప్పుడు మళ్ళా ఎజ్రా, నెహెమ్యా, జెరుబాబెలు కలిసి, ఎజ్రా అంటే ఎవరో శాస్త్రి, నెహెమ్యా అంటే ఎవరో రాజు గిన్నెను దించేవాడు ద్రాక్షరసం, జెరుబాబెలు అంటే ఎవరో గవర్నర్, ఎవరంట గవర్నర్. వీళ్ళ ముగ్గురు కలిసి రాజుగారి దగ్గర బతిలు ఆడుకొని వాళ్ళు ఏం చేశారు, సహాయం తీసుకెళ్లి మందిరాన్ని ముందు కట్టాలి అని చెప్పేసి వాళ్ళు ముందు మందిరానికి ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చేసేటప్పుడు రెండో మందిరాన్ని కట్టింది ఎవరో జెరుబాబెలు. ఎవరన్నా అంటే పడిపోయింది, పునాదులున్నాయి కొంచెం, ఏంటి మిగతా అన్ని తీశారు, కర్రలు, దూలాలు, గుమ్మాలు, కిటికీలు, బంగారంతో అలంకరించి అంతా పట్టుకెళ్ళిపోయారు. ఇక ఏదో కొంచెం నమూనాలు ఉన్నాయి పునాదుల్లాగా, దాని మీద మళ్ళీ అదే రాళ్ళు, అక్కడ రాళ్ళు పట్టుకెళ్ళే కదా, ఆ రాళ్ళు వేసి దాన్ని నార్మల్గా కట్టాడు ఎవరైనా జెరుబాబెలు. మళ్ళీ దాన్ని వచ్చి ఏం చేశారు, పడేస్తారు. పడేస్తే మళ్ళీ ఎవరు కట్టారు, మళ్ళీ హేరోదు కట్టాడు. ఎవరంట, హేరోదు దేవాలయం 42 సంవత్సరాలు కట్టాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 42 సంవత్సరాలు కట్టాడు. అంటే యేసు ఏమన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3వ దినం లేపుతా అంటే, మేము 42 సంవత్సరాలు కట్టామే, ఎలా పడేస్తున్నారు అంటే యేసు చెప్పింది ఏంటి, నన్ను చంపండి, నన్ను సిలువ వేయండి, 3వ రోజు నేను లెగుస్తా అని చెప్పాడు. కానీ అది అర్థం చేసుకోలేకపోయారు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఇక్కడ ఏమని చదువుతున్నాం, జెరుబాబెలు గురించి మాట్లాడుతున్నాడు. కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడు ఎవడో, లోకమంతటా సంచారము చేయు యెహోవా 7 నేత్రములో జెరుబాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. అంటే ఏంటి, దేవాలయం కడుతున్నప్పుడు ఆ కొలత కొలిసి గుండు నూలు పెట్టుకొని కొలుస్తూ చేస్తారు కదా, అది చూసినప్పుడు దేవాలయం కడుతుంటే మొట్టమొదటిగా సంతోషపడింది ఎవరు, దేవుడు. చెప్పండి అందరూ, ఎవరంట? మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దూషించినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడి మనం వదిలేసి వెళ్ళిపోతాడు. ఏ మనిషి అయితే తన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకుంటాడో పరిశుద్ధాత్మ దేవాలయంగా ఉంటుంది. కానీ తన పరిశుద్ధంగా లేనప్పుడు ఆ ఆత్మ అతను ఉండదు, దేవాలయంగా మార్చదు, దేవునికి సంతోషము ఉండదు. బైబిల్ రాస్తుంది, ఒకడు తన ఆత్మీయ జీవితంలో వెనక తీసినట్లయితే అతను ఏంది, నాకు సంతోషము ఉండదు అన్నాడు. కాబట్టి దేవుడికి ఎవరు ఆత్మీయంగా కట్టబడే వాళ్ళే దేవుడిని సంతోషం ఇస్తారు. అందుకని ఇక్కడ దేవుడు కార్యాలు అల్పంగా ఉన్నాయి స్టార్టింగ్ లో, ఎందుకంటే అంతా పడిపోయింది, ₹1 డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. రాజుగారిని బతిలాడుకొని ఎలాగైనా సరే ఆ మందిరాన్ని కడుతున్నారు, వీళ్ళ దగ్గర ఏం లేదు. సొలొమోను ఏం చేశాడు, దావీదు ఎన్నో మణుగులు బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము అన్ని రెడీ చేసి పెడితే మళ్ళీ సొలొమోను రెడీ చేసి ఆ తర్వాత ఈ దేవాలయం కట్టారు. సర్వ సమృద్ధిలో ఒక రాజు సర్వ సమృద్ధితో ఇంకొక రాజు కలిసి కట్టారు అది. కానీ ఇతనేమిటి, సాధారణ ఒక జీతగాడు ఇప్పుడు ఇంత పెద్ద కట్టాలంటే కార్యం ఎలా ఉంది, అక్కడ అల్పంగా ఉంది. చెప్పండి, ప్రారంభం అల్పంగానే ఉంటుంది కానీ ముగింపు మహిమగా ఉంటుంది. బైబిల్ ఏం రాసింది, హగ్గై గ్రంథంలో ఏంటంటే మొదటి మందిరానికంటే కడవరి మందిరం యొక్క మహిమ మించిందంట. చదవండి అన్నమాట, హగ్గైలోనా, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించిపోయిందంట. అతనేమో సర్వ సమృద్ధిలో కట్టాడు, ఇతను ఎలా కట్టాడంట, శ్రమలతో, కష్టముతో, నిందలతో, అవమానంతో, దుఃఖముతో, కన్నీరుతో, వాళ్ళ ఆర్థికంతో ఈ మందిరాన్ని కట్టారు. కాబట్టి ఈ మందిరాన్ని కట్టేటప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మొదట కట్టిన మందిరానికి మహిమ ఎక్కువ ఉందా, తర్వాత కట్టిన మందిరానికి మహిమ ఎక్కువ ఉందా? చెప్పండి. ఎంత శ్రమ పడితే అంత మహిమ మనకు దొరికిద్ది, ఎంత కష్టపడతామో అంత మహిమ మనకి దొరికిద్ది. కాబట్టి ఈ మందిరము సొలొమోను కట్టిన మందిరం కంటే కూడా ఎవరు కట్టిన మందిరానికి ఎక్కువ మహిమ వచ్చింది, జెరుబాబెలు కట్టిన మందిరం. ఎవరు చూస్తారు దాన్ని? 7 నేత్రాలు అంట. ఎన్ని నేత్రాలు అంట?
7 నేత్రాలతో దేవుడు చూస్తాడంట. ప్రపంచం అంతా ఏం చేద్దండి, యెహోవా కన్ను సంచారం చేస్తూ ఉందంట. మనం ఎక్కడ ఉంటున్నామో మంచి వారిని చూసి చెడ్డవారిని చూసి, అర్థమైనా? దేవుని యొక్క కన్నులో ప్రతి మనిషిని ప్రతి స్థలంలో మంచి వారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి. కాబట్టి దేవుడికి మరుగైంది ఏదైనా ఉన్నదా చెప్పండి? దేవునికి మరుగైంది హృదయము అంతరంద్రియములలో ఆయన సమస్తాన్ని పరిశోధిస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కటే ఆయన చూస్తాడు. ఆయనకి తెలియంది ఏది కూడా లేదు. కాబట్టి దేవుని బిడ్డ మనము దేవునికి అసాధ్యమైనది ఉందా చెప్పండి? దేవుడు తలుచుకుంటే చేయలేనిది ఏదైనా ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఈ మందిరం కడతానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంట, అన్ని సమకూర్చి మందిరాన్ని కట్టండి రా అంటే ఈ బబులోను దేశం నుంచి కొంతమంది అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు అమెరికా పోయి అక్కడ ఎట్లా ఉంటున్నారో అట్లా ఏం చేస్తారంటే కొంతమంది ఉండిపోయారు. అక్కడ సర్వ సమృద్ధిగా ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఏముంది, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం, మనకు వద్దని చెప్పి అక్కడ సెటిల్ అయిపోయారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ పని చేసుకుంటూ. కానీ కొంతమంది వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మందిరం కట్టట్లేదు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఏం చేస్తారంట? అందుకని బైబిల్ ఏం రాస్తుంది, మీరు దేవుని యొక్క మందిరము కట్టకుండా మీరేం చేస్తారంట, మీ ఇల్లులు మీరు కట్టుకుంటున్నారు. కాబట్టి మీరు సంపాదించినంత ఏమవుతుందంట, సిల్లు సంచిలో పోస్తుంది అవుతుంది. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము, హగ్గయి గ్రంథం చూడండి 1వ అధ్యాయము 9వ వాక్యం చదవము. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి 9వ వాక్యం అమ్మా చెప్పండి. ఒక నిమిషం. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. తర్వాత 6 కూడా రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏమైపోయిందంట, వీళ్ళందరూ ఆ మందిరాన్ని వదిలేసి ఇల్లు కట్టుకుంటున్నారు. ఏం కట్టుకున్నారంట? ముందు ఎవరిది కట్టాలి? మనము దేవుని ఆలయం కట్టాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు కట్టుకున్నారు. కొత్త నిబంధనలు ఏమని రాస్తుంది, దేవుని యొక్క రాకడికి ముందు ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఇవన్నీ చేస్తారు. అలాగే ఆ దినాలలో ఏం చేస్తారంట, దేవుని మందిరాన్ని వదిలేసి ఏం చేస్తారంట, సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు, మీరు ఎంత కష్టపడినా అది ఏది మీ చేతికి రావట్లా. కారణం ఏంటి, నా మందిరం పాడైపోయి ఉండగా నా మందిరాన్ని మీరు కట్టకుండా ముందు మీరేం చేస్తున్నారంట, మంచిగా స్లాబ్లు వేసి ఇల్లు వేసుకున్నారు. ఎక్కడదే డబ్బంతా బబులను చేసి సంపాదించుకొని వచ్చారు. వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఎవరు కట్టట్లే, ముందు దేవుడు నివసించే స్థలం అక్కడ కట్టాలి. అందుకని మన జీవితంలో ముఖ్యంగా దేవుడు మనం చూసి జెరుబ్బాబెలు సంతోషపడి, తను మందిరం కడతాకి నూలు దారం తీసుకొని కొలతలు వేసి కడుతున్నప్పుడు సంతోషపడ్డాడు. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు మాత్రమే మన దేవుడు ఏం చేస్తాడంట, సంతోషిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క క్రియలు. ఎవరి క్రియలు అంట? మొదటిగా దేవుని క్రియ ఏంటి, అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. కాబట్టి ఆయన క్రియలు ఎలా ఉంటాయండి, సమస్తమును చేయగలిగే క్రియలు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని క్రియలు ఉపకార క్రియలు. 145వ కీర్తన 10వ వాక్యం చదవండి. 145వ కీర్తన 10వ వాక్యం. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఏమి క్రియలయ్యి? 9వ వాక్యం చదవండి, అర్థమైంది మీకు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఏం చేస్తుంది? అందరికీ ఉపకారం. ఉపకారం అంటే మేలు. ఏమంట? ఉపకారం అంటే అర్థం ఏంటి? మేలు. కాబట్టి దేవుడు అందరికీ ఏం చేస్తాడంట, ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు. అయితే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు కదా ఉన్నాయి. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట, కనికరిస్తున్నాడు. ఏం చేస్తాడంట, ప్రతి మనిషిని కూడా ఆయన కనికరించి ప్రతి మనిషికి ఏం చేస్తాడంట, ఉపకారం చేస్తున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం, కనికరించగలమా? ఎంతమందిని కనికరించగలం చెప్పండి? మనం ఒకరిద్దరు కనికరించగలం, అందరిని కనికరించగలమా? ఒకరిద్దరు వచ్చి మన ఇంట్లో ఒక రోజు 2 రోజులు ఉంటాం అంటే అన్నం పెడతాం, చూస్తాం. ఎక్కువ మంది వస్తే చూస్తామా? లేదు. 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు ఏం చేస్తాం, చికెన్ పెడతాం. అట్లా చెప్పారు. తర్వాత రోజు ఏం పెడతాం మనం? అమ్మా ఎగ్గు పెడతారు. తర్వాత రోజు ఏం చేస్తారు? పప్పుచారు. ఆ తర్వాత రసం అంట. అది బాగా అందరికి ఎక్స్పీరియన్స్.
ఇక ఆ తర్వాత ఏమంటారు? ఏంటి వెళ్ళరా అంటారా? ఏమంటారు అప్పుడు? పచ్చడి పెడతారంట. పచ్చడి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వెళ్తారా వెళ్ళరా అంటారా? ఎందుకు చెప్తున్నా అంటే పాతకాలంలో సామెత చెప్తారు, పొమ్మని లేక పొగ పెట్టారంట. ఇంట్లో పెట్టి ఫుల్ పొగ పెడితే వాళ్ళు ఏం చేసిన పొగ ఉండలేక కళ్ళు మండిపోయి వెళ్ళిపోయారంట. అట్లాగా ఈ దినాల్లో ఎలా ఉండదంటే మనిషికి మనం సాయం చేయాలంటే మన స్తోమత కొంచెమే. ఒకసారి పెడతాం, 2 సార్లు పెడతాం. పద్దాక పెట్టగలమా? చెప్పండి, పద్దాక పెట్టగలమా? అలా మనం పెట్టలేము. అందుకని ఇక్కడ రాసింది ఏంటంటే యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యం. అంటే ఆయన ఎన్ని కార్యాలు చేస్తాడో అవన్నీ ఎలా చేస్తాంట? కనికరంతో చేస్తాడు. ఏం చేస్తాంట? కనికరముతో. కనికరం అంటే అది ఒక దయ, అంటే ఒక దయ చూపించి చేయటమే తప్పితే మన దగ్గర యోగ్యత అర్హత అనేది ఉండదు. 10వ వాక్యంలో యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. కాబట్టి దేవునికి క్రియలు ఎలా ఉంటాయంటే ఉపకార క్రియలు. ఎక్కడంట? ఉపకార క్రియలు. అందుకనే దేవుని బిడ్డ మనము దేవుడు చేసే ఉపకారాలని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దావీదు చెప్తున్నాడు, దేవుడు చేసే ఉపకారాలకి నేను ఏమి చెల్లించగలను అంటున్నాడు. 116 కీర్తన 12వ వాక్యం చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చేసే ఉపకారాలకి మనం ఏమి చెల్లించినా ఆయన రుణం తీర్చుకోగలమా? ఏమి చెల్లించడం ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషికి ఉపకారం చేస్తాడు కానీ అపకారం చేయట్లా. ఇశ్రాయేలు యూదా ప్రజలను ఏం చేశాడు? ఆయన కిడు చేయకుండా శత్రువులుగా అప్పగించాడు. మీకు బుద్ధి రావాలి, మీ చెడుతనం తొలగించబడాలి, మరి నా యొక్క విలువ మీకు తెలియాలి, నేను నాతోనే మిమ్మల్ని పెట్టుకుంటే మీరు తప్పు చేసుకోవడం నేను క్షమించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కానీ మీకు భయం ఉండట్లేదు. శత్రువు చేతికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు బుద్ధి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తారు, అప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాను చెప్పేసి దేవుడు ఎవరికి అప్పగించాడు? వాళ్ళని శిక్షించడానికి శత్రువుగా అప్పగించాడు. నేను ఆయన శిక్షించలేడు. ఆయన ఎవరు? కనికరం గల దేవుడు. చెప్పండి, ఎవరండి ఆయన? కనికరం గల దేవుడు. శిక్షించలేడు కాబట్టి ఏం చేస్తాడంటే శత్రువులకు అప్పగించాడు, వాళ్ళు బాగా శిక్షించారు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేనేమి చెల్లించుదును? కాబట్టి ప్రతి దేవుని బట్టి గుర్తించాల్సి ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఎప్పుడు మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. కాబట్టి దేవుడు చేసే మేలు ఉపకారాల్ని మనం మర్చిపోకుండా దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడో చేసేళ్ళే అది ఎందుకు అనకూడదు. ప్రతి రోజు కూడా దేవుడు చేస్తాను ఏం చేయాలంట? గుర్తించుకోవాలి. మనం లాస్ట్లో ఏమని చెప్తాం? ఆయన చేసే ఉపకారములో దేనిని మరవకు. ఎందుకని? దేవుడు చేస్తుందని ఏం చూడాలంట? మర్చిపోకూడదు. బైబిల్ ఏం రాస్తుంది? దేవుని మరిచి జనులందరూ పాతాళానికి దిగిపోతాడు. ఎక్కడికి వెళ్తాడంట? దేవుని మరిచే జనులందరూ ఎక్కడికి వెళ్తాడంట? పాతాళానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం పాతాళానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుడు చేస్తున్న మేళ్ళు ఉపకారాలు ఏం చేయాలంట? మనం గుర్తు చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనిషికి ఉపకారం చేస్తాడు కానీ అపకారం చేసేవాడు కానే కాదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వాక్యం 36వ వాక్యం చూడండి. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారుల ఇందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం మేలు చేయడానికి ఉపకారం చేయడానికి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరంటే మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అందుకే ఏమన్నాడు? మీరు ఎట్టి వారిని గుర్చి అయినా నిరాశపడవద్దు. వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు ఒక అడుక్కున్నాడు వస్తాడు, వాడు డబ్బులు ఇస్తాడు, వాడు సిగరెట్ తాగుతాడు, సారా తాగుతాడు, ఇంకేం పాపం చేస్తాం మనకు తెలియదు. మనం ఏం చేస్తాము? ఇచ్చేస్తాం. వాడు ఏం చేస్తాం? వాడికి మనం వేసేస్తాం మన దారి మనం వచ్చేస్తాం. వాడు తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తాడో తెలియదు. విజయవాడలో నాకు తెలిసి నా చిన్నప్పుడు విజయవాడలో నేను చూశాను, ఒక ఏరియాలో చాలామంది లేబర్ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చి రోజంతా అడుక్కొని ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బుల్లో వడ్డీలకి ఇస్తారు. వాళ్ళు మంచి మంచి బిల్డింగ్లు ఉంటాయి వాళ్ళకి. ఆదివారం నాడు చూసి నా కళ్ళు జిగేయాలని ఒకసారి నాకు ఆదివారం నాడు వాళ్ళని చూసి నా కళ్ళు షేక్ అయినాయి.
ఎంత అందమైన డ్రెస్ వేసుకుని ఉన్నారంటే అంత బాగున్నారు వాళ్ళు. కానీ డైలీ ఏం చేస్తున్నారు? చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చి అడుక్కుంటున్నారు. కానీ ఆదివారం చూసి ఎలా ఉన్నారు? నేను షాక్ అయ్యాను. ఎవరు వెళ్ళి ఎక్కడో చూస్తాను, ఎక్కడ చూసింది ఏంటి? అడుక్కునేవాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టున్నారు, అప్పులు ఇస్తున్నారు. ఇంకొక అడుక్కున్నాడు ఉన్నాడు రైల్వే స్టేషన్ దగ్గర. చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి బయట వాళ్ళు రూమ్స్ అద్దెకిస్తారు షాపులు వ్యాపారం చేసుకోవడానికి. వాడు పొద్దున్నే బైక్ వేసుకుని వచ్చి డ్రెస్ తీసేసి ఆ బైక్ ఆ మంచి డ్రెస్ ఆ రూమ్లో పెట్టి తాళం వేసి చిరిగిపోయిన బట్టలు వేసుకొని ట్రైన్ ఎక్కి అడుక్కొని సాయం దాకా మళ్ళీ వచ్చి ఆ బట్టలు తీసి యూనిఫామ్ తీసి మళ్ళీ బండి వేసుకుని వెళ్తాడు రెంట్కి తీసుకొని. ఎవరాడు చెప్పండి? వాడే బాగున్నాడు మనకంటే. రూపాయి పెట్టుబడి లేదు వాడికి. అర్థమైందా? ఎందుకు చెప్తానంటే ఒక మంచి చేయాలంటే మనం ఎన్నో ఆలోచిస్తాం. అరే నీ కాళ్ళు బాగుంది కదరా, నీ కన్ను బాగుంది కదరా, నీ నోరు బాగుంది కదరా, నీ చేతులు బాగుంది కదరా, ఎందుకు అడుక్కుంటున్నారు చెప్పి మనం 100 మాట్లాడతాం. దేవుడు ఏమన్నా అంటే ఇలాంటి వారు చెత్త బ్యాచ్ ఉంటారు కాబట్టి ఎలాంటి వారిని కూర్చున్నా సరే మీరు నిరాశ చేసుకోక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ఫలం పరలోకమని ఏంటంట గొప్పదిగా ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. సర్వోన్నతుని కుమారులై అంటే ఏం చేయాలి? చెడ్డవారికైనా మేలు చేయాలి, మంచి వారికైనా మేలు చేయాలి, శత్రువులకైనా మేలు చేయాలి. వాడు ఎలాంటి వాడైనా సరే ఏం చేయాలి మనము? చెప్పండి, మేలు చేయాలి. ఆయన ఎవరు? సర్వోన్నతుడు. ఆయన కుమారులు మారాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా అలాగే చేయాలి. మనం ఏం చేయాలంటే అలాగే చేయాలి. అందుకని దేవుని బట్టి మనము ఈ 35లో చదువుతున్నాం. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల ఇందరేం చదివాం మనము? నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని చదివాం మనం కదా. ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమని చదువుతున్నాం? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టులు ఎడల కూడా ఉపకారి అన్నాడు. అంటే ఏంటి? కృతజ్ఞత లేని వారు ఎన్ని మేళ్లు చేసినా మర్చిపోతారు. అవసరం తీరే వరకు దేవుడు అంటారు, చర్చ అంటారు, ప్రార్థన అంటారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడరు. కాబట్టి ఇలాంటి వారు అనేకులు కూడా ఉంటారు. అయినా కూడా కృతజ్ఞతలు చెల్లించిన వారికి దేవుడు మేలు చేస్తున్నాడు, దుష్టులకు కూడా మేలు చేస్తాడు. ఎవరంటారు? దుష్టులు అంటే ఏంటి? సాతాను కార్యాలు చేసేవాళ్ళు, సాతాను క్రియలు చేసేవాళ్ళు, సాతాను ఆలోచన నడిచేవారు, సాతాను ఆలోచన నెరవేర్చేవారు. ఇలాంటి వారికి కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఉపకారము చేస్తాడు. అందుకని మనము ఎవరు వచ్చినా సరే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను సేవకున్నాను, ఎంతోమంది వస్తారు చర్చిలకి. ఇక్కడే కాదు ఎన్నో స్థలాల్లో వాళ్ళు ఒక్కొక్క రకమైన అలవాట్లు ఉంటాయి, ఒక్కొక్క రకమైన చెడు స్వభావాలు ఉంటాయి. అయినా ఇవన్నీ మనం చూడకూడదు. ఏం చేయాలి? మన వాళ్ళ కోసం వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు వస్తారు, ఏడిస్ వ్యాధులు వస్తారు, ఇంకొక వ్యాధులు వస్తారు, చేతబడి పట్టిన వస్తారు, మంత్రాలు చేయబడి వస్తారు. కానీ మనందరం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసి పంపించాలి. అలాగే దేవుడు అందరికి ఏం చేస్తాడంట? మేలు చేస్తాడంట. 36లో చెప్తున్నాడు, మీ తండ్రి కనికరం గలవాడు ఉన్నట్టు మీరును కూడా దేవుడు ఉపకారం చేయాలంటే ఆయనకి ఏముందంట? కనికరం ఉంది. కనికరం ఉండబట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఉపకారము చేశాడు. కృతజ్ఞత లేని వారికి దుష్టులు కూడా ఏం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడు. దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనం మర్చిపోకూడదండి. ఇప్పుడు ఇంకేం చేయలేదు, ఇప్పుడు ఇంకేం చేయాలన్నా కానీ వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఎన్నో కార్యాలు మనకే చేశాడు. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. అన్ని ఉపకారాలు మేళ్లు చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట? మర్చిపోయారంట. కాబట్టి మనం అలా ఉండకుండా దేవునికి సన్నిధిలో దేవుడు చేసే ఉపకారాలు అన్ని కూడా మర్చిపోకుండా దేవుడు కనికరం గలవాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? కనికరం గలవారుగానే మనము ఉండాలి. ఇర్మీయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయము 38వ వాక్యం చూడండి. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 38వ వాక్యం. వారు నాకు ప్రజల యందురు, నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిత్యముగా వారిని నాటెదను. ఇక్కడ మనం 39వ వాక్యం మనం చదువుచున్నాము. నిత్యము కూడా వాళ్ళు దేవునికి భయపడినట్లుగా వాళ్ళ మేలు పొందాలంటే ఏక హృదయమును ఏక మార్గం ఇస్తాను. 40వ వాక్యంలో నేను వాళ్ళకి మేలు చేయటం మానకుండా ఉండాలంటే నా ఎడల వాళ్ళకి ఏం కలిగిస్తాను? హృదయంలో
భయభక్తులు పుట్టిస్తాను. 41వ వాక్యంలో వారికి మేలు చెట్టుకు వారిని నేను ఆనందించున్నాను, వారిని మేలు చేసి వాళ్ళకి ఏం చేస్తానంట, ఆ దేశంలో నాటుతా అంటున్నాడు. ఏం చేస్తాడ, నాటుతాడు ఒక మొక్కలాగా. కాబట్టి దేవుడు చూసినట్లయితే మంచి చేయాలని కోరుతాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దానికి తగిన కృతజ్ఞత వాళ్ళకే లేదు. కానీ దేవుడైతే మేలు చేయాలని కోరుస్తున్నాడు, మేలే జరగాలని కోరుస్తాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రము దేవుని తగిన కృతజ్ఞత లేని వారిగా వాళ్ళు కనపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి దేవుని బట్టి కూడా ఈ దినాన దేవుని వలన ఉచితమైన మనం మేళ్లు పొందుతున్నప్పుడు ఆ ఉచితమైన మేళ్ళకి తగిన కృతజ్ఞత హృదయం గలవారుగా దేవునికి మహిమార్థంగా మనం జీవించకపోతే దేవుడు మనం చేసిన మేళ్ళని కూడా వ్యర్థమైపోతాయి. అందుకని బైబిల్ రాస్తుంది, అనీతిమంతుల మీద నీతిమంతుల మీద ఏం చేస్తాంట, వర్షాన్ని కురిపిస్తారు. అనీతిమంతులు నీతిమంతులు ఇద్దరి మీద వర్షాన్ని కురిపిస్తాడు. అంటే ఆయన నీతిస్తుడు ఉదయిస్తాడు అందరి మీద. సూర్యుడు ఎలా ఉదయిస్తాడు అలాగే ఆయన ఉదయిస్తాడు, కానీ ఆయనకి భేదం లేదు. వీళ్ళ మీద ఉదయిస్తాను, వాళ్ళ మీద ఉదయించను అలాగే దేవుడికి లేదు. చెడ్డవారని మంచివారి మీద ఆయన ఏం చేస్తాడు, నీతిస్తుడిని ఉదయిస్తాడు. చెడ్డవారిని చూస్తాడంటే మంచివారిని దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా దేవుని వల్ల ఎన్నో మేళ్లు మనం పొందినాం, కానీ ఇంకొన్ని మన జీవితంలో కీడు జరగకుండా ఉండాలంటే కొన్ని మనకు దూరం అయిపోతాయి. కొన్ని కార్యాలు ఏమవుతాయంట, కీడు జరగకుండా ఉండాలంటే ఏమైతాయంట, కొన్ని మనకి దూరం అయిపోతాయి. కొంతమంది మనుషులు కూడా మనకి ఏమవుతాయంట, దూరం అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఉంటే మనల్ని నాశనం చేస్తారని దేవుడు ఏం చేస్తాడు, కొంతమంది మనుషులు కూడా ఏం చేస్తాడు, మనకి దూరం చేస్తాడు. కొన్ని కార్యాలు దూరం చేస్తాడు, కొన్ని వస్తువులను దూరం చేస్తాడు. ఇలాగా మన జీవితంలో నష్టం కలగకుండా ఉండాలంటే కొన్ని దూరం వాళ్ళు. లేదా మొన్న ఒక చిన్న వీడియో చూస్తాను నేను, నైజీరియాలో చర్చి జరుగుతుంది, చర్చి ప్రేయర్ చేసేటప్పుడు ప్రతి వాళ్ళు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని చూసుకున్నారు ఫోన్లో వాక్యం అన్నట్ల. అప్పుడు ఒక అతను ఏం చేశాడు, ఒక 10 బైబిల్ తీసుకొని వచ్చి బైబిల్ చేతిలో పెట్టి ఫోన్ తీసుకుంటున్నాడు అందరిది. ఆయనకు బైబిల్ ఇచ్చి వాక్యం అనండి అక్కడ వాక్యం చెప్పి అందరూ ఫోన్లు కలెక్ట్ చేసి పట్టుకుని పక్కన పెట్టాడు. ప్రార్థన అందరూ తీర్చాడు. అంటే ఏమవుతుందంటే ఈ దినాల్లో దేవునికి సన్నిధిలో ఈ వస్తువుల వల్ల చెడిపోతారు మనుషులు. అర్హత చేస్తే, వ్యభిచరిస్తే పాపం రాసి బైబిల్ అలాగ అవసరం. ఒక ఫోన్ ఇస్తే చాలు ఆ మనిషి పూర్తిగా సర్వనాశనం అయిపోతాడు, దేనికి పనికి రాకుండా పోతాడు. తిన్నాను ఒక ఫోన్ ఇచ్చండి ఆ మనిషి కుటుంబం కొలాప్స్ అయిపోద్ది, ఆ మనిషి వల్ల అన్ని నష్టాలు వచ్చేస్తుంది. కాబట్టి ఒక వస్తువు అది చాలా కీడు అనేది మనకి జరుగుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంట, మేలుల చేత ఉపకారం చేత దేవుడు నింపుస్తాడు. అందుకని దేవుడు మనకు మేలు చేసేటట్లుగా మనం కూడా ఏం చేయాలి, ఇతరులకి చేయాలి. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వాక్యం చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదవండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలను కనికరించువాడు ఏముండాలి మనకి, ఒక బీదవాడిని చూసినప్పుడు మనం అతన్ని కనికరించాలి. యెహోవా అప్పిచ్చువాడు అంట, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. అంటే ఇప్పుడు మనం ఒక భేదవాడిని కనికరించి అతనికి మనం సహాయం చేస్తే ఎవరికి అప్పించాటంట, దేవునికి అప్పించాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి తిరిగి వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేస్తాడు. మనం ఎవరికైతే ఇస్తున్నామో తిరిగి దేవుడు ఏం చేస్తాడు, మనకి ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డల మనము ఉపకారం చేయడానికి, మేలు చేయడానికి మనం విసుక్కోకూడదు. ఏం చేయాలంట, చేతనైనంత వాటికి మేలు చేస్తే అప్పుడు ఏం చేయాలంట, పొందగోరు వారికి చెయ్యి. ఏమన్నాడు దేవుడు, నీకు చేతనైతే మేలు పొందగోరు వారికి చేతనైనంత వాటికి నువ్వు చెయ్యి, అంతేగాని చేయకుండా ఉండవద్దని దేవుడు చెప్తాడు. అందుకని మనకు చేతనైనంత వాటికి కూడా మనం మేలు చేయాలనుకుంటే చెయ్యండి. ఎందుకంటే దేవుడు మనకి మేలే చేస్తారు. కాబట్టి మనం కూడా చేతనైనంత వాటికి ఇతరులకి మేలు చేయడానికి మనం ప్రయాసపడాలి. మేలు చేసే వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, చాలా సంతోషపడతాడు. ముందు ఏం చేస్తాడంట, నేను చేసే పనులు నా కుమారులు చేస్తారు, వాళ్ళ కనికరం గలవారు ఉన్నారు, వాళ్ళు ఉపకారాలు చేస్తారని చెప్పేసి వాళ్ళని చూసి ఏం చేస్తాడంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యాన్ని ఉంటున్న మనము, సత్యాన్ని ఉంటున్న మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఏ క్రియలంట, అసాధ్యమైనది లేని క్రియలు ఆయన చేయించినాడు, సాధ్యమైన క్రియలు. అలాగే రెండోది ఉపకార క్రియలు ఆయన మనకి చేయించండి. అందరు కళ్ళు మూసుకోండి, సమయం అయిపోయింది. వచ్చే వారం చెప్తా దేవుని చిత్తం మిగతాది. దేవుని బిడ్డ మనం ఇప్పటికే సమయం అధికమైంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడికి అసాధ్యమైన క్రియలు లేవు, అన్ని సాధ్యమైన క్రియలు ఆయనకు ఉన్నాయి.
90 సంవత్సరాల వయసులో శారాకి, 100 సంవత్సరాల వయసులో అబ్రహాంకి దేవుడు సంతానం మగబిడ్డను పుట్టించిన గొప్ప ఘనత ఆయనకు ఉంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలని బానిసలుగా పంపించడానికి మళ్ళా తీసుకురావడానికి ఆయనకి అసాధ్యమైన ఏది లేదని చెప్తున్నా. మరి జెరుబ్బాబెలు చేత మందిరం కట్టించినప్పుడు కూడా దేవునికి 7 నేత్రాలు చూసి అల్పముగా ఉన్నప్పటికీ అది మహిమ అధిక, మొదటి మందిరానికి మించిన మహిమ అధికం కనబడుతుంది. దేవుడు ఆయన చెప్పిన మాట జరిగింది, ఆయన ఆజ్ఞాపించింది జరిగింది, ఏది కూడా ఆటంకపరచబడలేదు. అందుకని మనకి జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన ద్వారా మరి ఆయన అసాధ్యమైంది మనుషులకు ఉండొచ్చు, కానీ దేవుని సమస్తము సాధ్యమని మాట్లాడుతున్నాడు. రెండోదిగా ఉపకార క్రియలు, ఆయన చేసే ఉపకారం అన్నింటిలో కూడా మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కాబట్టి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయన చేసే క్రియలు మనం మర్చిపోకుండా మనం కూడా ఇతరులకు ఉపకారం చేయాలని, ఆయన కనికరించినట్లుగా మనం కూడా ఇతరులు కనికరించాలి. మంచివారిని చెడ్డవారిని దృష్టిల్ని కృతజ్ఞతలు లేని వారైనా ఆయన ఉపకారం చేసేటట్లుగా మనం కూడా అందరికి ఉపకారం చేసేటట్లయితే యెహోవాకు అప్పించేవారిని ప్రతి ఉపకారం దేవుడు మనకు తిరిగి చేస్తా అన్నాడు. ఈ దినాన్ని నువ్వు మేలు చేసుడు, ఒక దినాన్న ఆ మేలు నీ కోసం వస్తుంది. నువ్వు మేలు చేస్తే నీ వెనకాల మేలు వస్తుంది, కీడు చేస్తే నీ వెనకాల కీడు వస్తుంది. ఇప్పుడు లోకంలో చెప్తారు కర్మ ఎవరిని విడిచిపెడదంట, దానికి మెమోరీ ఎక్కువ అంట, మళ్ళీ ఆ టైం చూసి వచ్చింది దాని దగ్గరికి. కాబట్టి ప్రత్యేక మనిషితో కీడు చేస్తే కీడే వస్తుంది, మేలు చేస్తే మేలే వస్తుంది. అందుకని మనందరం కూడా దేవునికి సన్నిధిలో కీడైన దాన్ని మనం విడిచిపెట్టి మేలైన దాన్ని చేయాలి. వాళ్ళ శత్రులు అవ్వచ్చు, వాళ్ళ విరోధులు అవ్వచ్చు, వాళ్ళ దుష్టులు అవ్వచ్చు, వారు పగవారు అవ్వచ్చు, మనం ఎవరి గురించి దాచిపడకుండా మనం చేయాల్సిన మేళ్ళు మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం అనేక రకాలుగా చెడ్డవారు ఉన్నప్పటికీ దేవుడు మనకు మేలు చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు యూదా ప్రజలో ఎంతో పాపాలు చేసేప్పటికీ వాళ్ళకి క్షమించి మళ్ళా వాళ్ళని శిక్షించి తిరిగి మళ్ళా తీసుకొచ్చి దేవుడు వాళ్ళని ఆశ్రయించాడు. వాళ్ళ కోసము వాళ్ళ దేవాలయం కూడా దేవునికి దేవాలయం కాల్చబడుతున్నా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎంతో ఇష్టమైన దేవాలయం సాలొమోను రాజు ద్వారా దేవుడు కట్టించుకున్నాడు. అయినా కూడా దేవాలయం నాశనం అయిపోతున్నా సరే ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి రావాలని ఆయన మౌనంగా ఉండి మళ్ళా దేవుడు సాధారణమైన మందిరాన్ని ఆయన కట్టించుకున్నాడు. అటు తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపానికి మళ్ళా శత్రువులు వచ్చి ఆ మందిరాన్ని కూడా నాశనం చేశారు. ఆ తర్వాత దేవుడు మళ్ళా మందిరం కట్టేస్తే అది కూడా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళా ఆ మందిరం కోసం యెరూషలేములో ఇజ్రాయెల్ దేశంలో పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు రెండోసారి ఆయన రాబోతున్నాడు. మొట్టమొదటిగా అందరికీ మేలు చేయడానికి, సంచరించడానికి, ఆయన పరిచర్య చేయడానికి లోకానికి వచ్చినాడు. రెండోదిగా పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని, ఉపకారం చేసిన వారిని, దేవునికి కృతజ్ఞత కలిగిన వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లి ఆయనతో కూర్చొని పెట్టకు అసాధ్యమంది లేని సాధ్యపరుచుకున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మనకు చేత కాకపోవచ్చు, దేవుడికి అన్నీ జరుగును, ఆయన కలుగును గాకంటే కలుగుతుంది. అందుకని మన విశ్వాసంతో ఎల్లప్పుడూ దేవుడికి చూడటకు దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయని సమస్తమును చేయువడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయని